నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి మన షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చేసేద్దాం. రాజు గారు స్వాగతం అండి. ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏ వంట చూపిస్తున్నారు మాకు? ఒక డిఫరెంట్ సాంబార్ చూపిస్తున్నాను. అలసందలతో సాంబార్ చేస్తున్నాను. అలసందల సాంబార్. వావ్, కందిపప్పుతో సాంబార్ తెలుసు, కావాల్సిన పెసరపప్పుతో కూడా చేసుకుంటారు, కానీ అలసందలతో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, బాగా వస్తుంది. అలసందలతో సాంబార్ ఇంట్రెస్టింగ్ కదా. కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకుందాం. అలసందల సాంబార్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, చింతపండు తగినంత, ఇంగువ చిటికెడు, ముల్లంగి ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, తరిగిన టొమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. అలసందలతో సాంబార్ నేర్చుకుందామే. ఓకే అండి, వీఆర్ రెడీ. ఓకే అండి. సో ముందుగా ఏంటంటే అలసందల్ని ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలండి మెత్తగా. సో దీంట్లో కొన్ని అలసందలు అలా పక్కన పెట్టేసి మిగతావి ఇలా పేస్ట్లా చేసుకున్నాను. మామూలుగా కూడా అంతే కదా, మనం కందిపప్పు సహా మ్యాష్ చేసేస్తాం బాగా, ఆ ఫ్లేవర్ రావాలని. అవునండి. సో ఇక్కడ నేను అలాగే చేసి పెట్టేశానండి. అంటే కందిపప్పులో కాకుండా అలసందలకి కొంచెం పైన పీచ్ ఉంటుంది కదా, సో కొంచెం ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం అది ఎలాగో ఉంటుంది, ఆ ఫైబర్ ఉండాలి. సో దీంట్లో ముందుగా ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్, చాలా లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటి చేసేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. ఓకే. సో పోపు అండి, ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, సాంబార్ కాబట్టి కొద్దిగా మెంతులు, లేదా కొంతమంది మెంతి పొడి కూడా యాడ్ చేసుకుంటారు లాస్ట్లో. సో ఇందులోనే మిగతా మసాలా కూడా కదంతా, కరివేపాకు అన్నీ అండి. సో పచ్చిమిరపకాయలు, సో వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో దీంట్లోనే ముల్లంగి వేస్తున్నాను నేను, ముల్లంగి ముక్కలు చిన్నగా తరిగి. అవునండి. అలాగే చిట్టి ఉల్లిపాయల, సాంబార్ ఉల్లిపాయలు, చిట్టి ఉల్లిపాయలు బాగుంటాయి సాంబార్లో. ఎస్ అండి. సో టేస్ట్ కూడా బాగా వస్తుంది. కొంచెం తీపి ఉంటుంది ఇందులో, కొంచెం లైట్గా. కొంచెం మగ్గాలి మనకు, అంటే మరీ ఎక్కువ వేగనక్కర్లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. అప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. మనకు కొంచెం ఆ ఉల్లి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో. ఇవి అందుబాటులో లేకపోతే మనం పెద్ద ఉల్లిపాయలనే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు, వేయించుకోవాలి. టేస్ట్ డెఫినెట్గా కొత్తగా ఉంటుందేమో కదా. ఎస్ అండి, బికాజ్ అలసందలకి దాని ఓన్ టేస్ట్ ఉంది, ఒక కమ్మటి టేస్ట్. ఎస్. సో ఆ టేస్ట్ మనకు బాగా వస్తుంది. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిద్దాం. ఓకే, సార్ చూద్దామండి. ఓకే. సో ఉల్లిపాయలు కూడా మనకు కొంచెం వేగాయి కదా. చింతపండు గుజ్జు, అలాగే సీజనింగ్ కూడా చేసుకున్నామండి. సో సరిపడా ఉప్పు, మంచి కమ్మటి వాసన వస్తుంది. ఎస్. కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఓకే. చింతపండు కొంచెం మగ్గిపోయిందండి, కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందాం.
ఓకే, సో ఇప్పుడు దీంట్లో మిగతా అన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. సో టొమాటో ముక్కలు, సో ఇవి ఎక్కువగా మనకు మగ్గనక్కర్లేదండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న అలసందల పేస్ట్, సాంబార్ పొడి, అలాగే పచ్చి కొబ్బరి. దీంతో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదా సాంబార్లో. ఎస్ అండి. కొద్దిగా అలసందలండి, అంటే సగం ఇవి సగం అవి అలా అంటే అవి తగులుతుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే మొత్తం కూడా మనం టేస్ట్ అనేది చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. సో ఇది ఒక మరుగు వస్తే మనకు సరిపోతుంది ఆల్మోస్ట్. అంటే మనకి అలసందలో ఉడికినవే, చింతపండు కూడా మగ్గిపోయింది. సో టమాటాలు కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది. అంటే మనం సాంబార్ పొడి అవన్నీ వేసాం కదా, అవన్నీ కూడా కలిస్తే దాని ఫ్లేవర్ వస్తుంది. ఒక మరుగు వస్తే సరిపోతుందండి మనకి. సాధారణంగా మనం ఎక్కువ కందిపప్పు పెసరపప్పుతోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటామండి. అలా కాకుండా ఇలా రకరకాల పప్పులు వాడితే మన బాడీకి కూడా మంచిది, అది ఆరోగ్యానికి మంచిది. ఏమంటారు? ఎప్పుడు ఒకే పప్పు వాడితే కూడా అంత మంచిది కాదు మనకి. సో ఇలా రకరకాల ఫ్లేవర్స్ అన్ని తగిలితే దాంట్లో పీచ్ ఉంటుంది, రకరకాల పప్పులో రకరకాల విటమిన్స్ అవన్నీ ఉంటాయి, ప్రోటీన్స్. సో అవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఏమంటారు? ఎస్, అందుకే మన షో ద్వారా అంటే ఎలా చేసుకోవాలో తెలియదు కాబట్టి ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర, మూత పెడదాం అలాగే ఉంచుతావా? సో పప్పు కాబట్టి మనం ఇలా ఓపెన్గా ఉంటేనే బాగుంటుందండి. మరగనిద్దామా? ఓకే, మంచి నాకు ఇక్కడ కూడా వస్తుంది తెలుసా. ఓకే, సర్వ్ చేసేసుకుందాం. ఎస్ ఎస్ ఎస్, చాలా బాగుంది. సో దీంట్లో ఇంకా కావాల్సిన మనకు నచ్చిన వెజిటబుల్ ఏదైతే మనం సాంబార్లో వేసుకుంటామో అవి కూడా అన్ని వేసుకోవచ్చండి. ఆనపకాయ, గుమ్మడి కానీ, క్యారెట్, బెండకాయ కానీ, వంకాయ కానీ. సో ఇది మామూలుగా మనం ఇలా ఇడ్లీలో దోశలో కూడా తినచ్చు. ఇది తీసుకోవచ్చు, మామూలు సాంబార్ తీసుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం ఇదిగా పల్చగా చేసుకోవాలి. ఓకే, అలసందల సాంబార్ రెడీ అండి. నాకు తెలిసి తినేంత వరకు కూడా ఎవరు చెప్పలేరు ఇది అలసందల సాంబారా ఎలాంటి సాంబార్ అన్నది. సో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. వాసన మట్టుకు అబ్బో గుమగుమలాడుతుంది. మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. అలసందల సాంబార్ తయారీ విధానం. ముందుగా నానబెట్టి ఉడికించిన అలసందల్లో కొన్నిటిని పక్కనుంచుకుని మిగతా వాటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మెంతులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో ముల్లంగి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి టొమాటో ముక్కలు, అలసందల పేస్ట్, సాంబార్ పొడి, కొబ్బరి తురుము, ఉడకబెట్టుకున్న అలసందలు వేసి మరికొంచెం సేపు మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అలసందల సాంబార్ రెడీ. అలసందల సాంబార్ వేడివేడిగా రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కొన్ని ప్లేసెస్ లో బొబ్బర్లు అని కూడా అంటారు కదండి. అవునండి. రెగ్యులర్ సాంబార్ లాగానే కానీ కొంచెం లైట్గా బొబ్బర్లా తెలుస్తుంది. సేమ్ టు సేమ్ సాంబార్ టేస్ట్ అండి. ఓన్లీ థింగ్ ఆ అలసందల టేస్ట్ పడి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ వచ్చింది. ఎస్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది ఒకసారి చేసుకుంటే నాకు తెలిసి మామూలు కందిపప్పు సాంబార్ పక్కన పెడతారు కదా. తప్పకుండా చాలా టేస్టీగా కొత్తగా ఉంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. టమాటాలు కూరల్లో యాడ్ చేయడం వల్ల కూరలకు అదనపు టేస్ట్ యాడ్ అవ్వడమే కాకుండా అవి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే. కాకపోతే ఎక్కువ మొత్తంలో టమాటాలు తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కోసారి కాస్త మెత్తబడినట్లుగా అయినట్లయితే అలాంటప్పుడు ఆ టమాటాలని ఉప్పు కలిపిన నీళ్ళలో వేసి నానబెట్టి ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే అవి తిరిగి తాజాగా తయారవుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనండి మీ శిల్పారెడ్డి, అదేనండి మనసు మమత రేఖని. నేను మీ అందరి కోసం ఇవాళ మన తెలుగు రుచిలో ఒక చట్పట్ చాట్ చూపించబోతున్నాను. అదేంటంటే స్ప్రౌట్ కార్న్ చాట్.
సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? స్ప్రౌట్స్ కార్న్ చాట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కారపూస కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో మనకి 1 కప్ ఇందులో 1 కప్ స్వీట్ కార్న్, ఇందులో కొంచెం ఆనియన్, ఇప్పుడు కొంచెం మిర్చి. మీకు కారం ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. నెక్స్ట్ టమాటో, కొంచెం సాల్ట్. సో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మళ్ళీ కారం ఎందుకు అనుకుంటున్నారా? కొంచెం లైట్గా కలర్ కోసం. ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ ఫైనలీ మన చాట్కి చాలా ఇంపార్టెంట్ చాట్ మసాలా. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి లెమన్ వేసుకుందాం. హాఫ్ లెమన్. మీకు ఇంకా కొంచెం పులుపు ఎక్కువ కావాలంటే ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇంట్లో పిల్లలు ఓన్లీ స్ప్రౌట్స్ అంటే తినరు కదండి, అందుకే ఇలా చాట్ లాగా చేసి పెట్టాలి. అండ్ ఇందులో స్వీట్ కార్న్ ఉంది. స్వీట్ కార్న్ అంటే ఎవరికైనా ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. సో ఈవినింగ్స్ టైమ్స్లో మంచిగా వర్షం పడుతున్నప్పుడు పిల్లలకి ఇది పెడితే మంచిగా తినేస్తారు. సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర. ఇంత టేస్టీగా ఉండే రెసిపీ ఇంత సింపుల్గా అయిపోతుందంటే ఎవరైనా చేయకుండా ఉంటారా? సో మీరు కూడా ట్రై చేసేసేయండి. సో ఇందులో గార్నిష్ కోసం పైన కొంచెం కొత్తిమీర అండ్ లాస్ట్లో మనకి కర్కరన్ టేస్ట్ రావాలంటే కారపూస. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మన స్ప్రౌట్స్ కార్న్ చాట్ రెడీ. దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. స్ప్రౌట్స్ కార్న్ చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ కార్న్ చాట్ రెడీ. రాజుగారు, ఈరోజు నేను కొంచెం హెల్దీ అయిన ఐటమ్ స్ప్రౌట్స్ కార్న్ చాట్ చేశాను. ఓకే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారా? తప్పకుండా అండి. సో స్ప్రౌట్స్ ఉన్నాయి, అలాగే సీజనల్గా ఇప్పుడు మనకు దొరికే స్వీట్ కార్న్. సో స్వీట్ కార్న్ ఈ మధ్య అందరూ చాలా తింటున్నారు, పిల్లలు మరీ ఇష్టంగా తింటారు కదా. చట్పటాగా ఉంది. సో అన్ని మిక్స్డ్ ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి, అంటే స్ప్రౌట్స్ అన్ని మిక్స్డ్లో తీసుకున్నారు కదా, చాలా బాగుంది. మధ్య మధ్యలో స్వీట్ కార్న్ కొంచెం కమ్మగా తగులుతూ సూపర్గా ఉంది. మీరు చెప్పినట్టు ఇందాక పిల్లలు స్ప్రౌట్స్ తిన్నారు కాబట్టి
దాంట్లో ఇలా కార్న్ యాడ్ చేసామనుకోండి, ఆ కార్న్ కోసం అన్న మిగతా కూడా తినేసేస్తారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ రాజు గారు. చూసారు కదండి స్ప్రౌట్స్ కార్న్ చాట్, నిజంగా చాలా బాగుంది అండ్ హెల్దీ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉప్పు లేని కూర ఓపది రుచులకు, మనకు తెలిసిన విషయమే. ఉప్పు లేకుండా అసలు మనం ఏ కూర తినలేం కదా. కాబట్టి ఉప్పు అనేది ఏ కూరలో అయినా ఏ ఆహార పదార్థంలో అయినా కంపల్సరీ కొద్దిగా యాడ్ చేసుకోవాల్సిందే. వర్షాకాలంలో అయితే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఉప్పు కాస్త ముద్దగా తయారైపోతూ ఉంటుంది, తడిగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఉప్పులో కొద్దిగా కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి కనుక వేసుకున్నట్లయితే ఉప్పు ముద్దగా కాకుండా పొడిగానే ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్. మరి ఈ సెగ్మెంట్ లో ఏం చూపిస్తున్నారు మాకు గుడ్ ఫుడ్ లో? పాలకూర దోశ. పాలకూరతో దోశ. ఎస్ అండి. అన్ని ఆకుకూరలు వేసేసి చేసేసేయండి. రకరకాల గ్రీన్ కలర్ దోశలు, ఎల్లో కలర్. చాలా మంది తిన్నారు కదండి, వాళ్ళ కోసం. సో గుడ్ ఫుడ్ అంటే మనకి టేస్టీగా ఉంటుందా, లేకపోతే ఆ పాలకూర పచ్చి వాసన అన్ని వస్తాయి? అలా ఏమీ రాదు, హ్యాపీగా తినేసేయచ్చు. పాలకూర దోశ కావాల్సిన పదార్థాలని చూద్దాం. పాలకూర దోశకు కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయి. ఓకే అండి, ఫస్ట్ ఏంటంటే మనం దోసపిండి, బియ్యం, మినపప్పు నానబెట్టేసుకొని రుబ్బేసి పెట్టుకుని కొంచెం ఫర్మెంట్ కూడా అయింది మనకి ఇది. సో పాలకూర చూడ్డానికి ఇంత ఉంటుంది, అవుతే ఇంత వచ్చేస్తుంది. దీంట్లోనే అల్లం అండి, అలాగే పచ్చిమిరపకాయలు, సో ఇవన్నీ కలిపేసి పేస్ట్. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం, ఎందుకంటే ఆకు కాబట్టి పైపైన తేలుతుంది అది. అలాగే ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేద్దామండి. సో దోసపిండిలో కూడా లేదు ఉప్పు? లేదు, ఇక్కడ వేస్తున్నాం. సో పాలక్ కాబట్టి కొంచెం చూసే వేసుకోవాలి, తక్కువ చాలు. ఓకే, సో ఇదంతా కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుని దోసల పిండిలో యాడ్ చేసేసుకోవాలి. సో పాలకూర పచ్చి స్మెల్ వస్తుందండి. సో ఏమన్నా ముందు వేయించి వేస్తే బెటరా, లేకపోతే పచ్చిదనం ఉంటుంది, ఎలా అంటారు? అంటే ఇక్కడ మనం దోశ వేయించుకునేటప్పుడు అది మగ్గుతుంది, అలా కాదు అనుకుంటే కొంచెం లైట్గా హాట్ వాటర్లో ఒక 20 to 25 సెకండ్స్ అలా వేసి మనం తీసేచ్చు. మామూలుగా బ్లాంచింగ్ చేస్తాం కదండి. అంటే వేడి నీళ్ళలో కాసేపు ఉంచి ఆ నీళ్ళు తీసేసి తర్వాత రుబ్బేసుకోవచ్చు అండి. ఓకే, సో కొంచెం పార్బాయిల్ లాగా అవుతుంది. ఎస్. కానీ ఇప్పుడు దోశ వేసేటప్పుడు ఈ పచ్చివాసన వస్తుందంటారా, లేకపోతే లేదు ఖాళీ రాదంటారా? ఏం రాదండి, రాదు. కాబట్టి నేను అలా పచ్చిగానే యాడ్ చేశాను. సో అలా కొంచెం డౌట్ ఉంటే మటుకు ఇందాక మనం చెప్పినట్టు కొంచెం అలా తయారు చేసేసుకోవచ్చు, బికాస్ స్మెల్ బాగా వస్తుంది అంది ఆకుకూర. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా పట్టాం కాబట్టి మీకు వస్తుంది. అంటే దాంట్లో ఇంకొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, సో ఇలా మనం దోశలో వేసుకున్నప్పుడు ఏం రాదండి, వెళ్ళిపోతుంది. ఓకే, నెయ్యి ఏమన్నా రాద్దాం? అక్కర్లేదు, నాన్ స్టిక్ కదా. సో నెయ్యి వేసుకుందామండి. సో ఇంకొంచెం కమ్మదనం కూడా యాడ్ అవుతుంది. ఓకే, కొద్దిగా టైం పడుతుంది. కొద్దిగా వేగితే మనం రెండో వైపు కూడా కొంచెం లైట్గా కాల్చు. ఓకే, ఓకే సరిపోతుందండి రెండో వైపు. ఓకే, సో కార్వింగ్ దీనిపైన చేసేస్తున్నాను. ఓకే,
సో రాడిష్ తీసుకున్నానండి. సో అమ్మాయి ఫేస్లో చిన్నగా ఇది హెయిర్స్ అండి. బాగున్నాయండి జుట్లు పొడవుగా. ఇప్పుడు ఫేసా? అవునండి. వెరీ నైస్. ఓకే. లిప్సా? ఎస్ అండి. లిప్స్టిక్ వేసినట్ట. వెరీ నైస్. సో జడకి పూలు కూడా పెడుతున్నాను. ఓ సూపర్. చెవిలో పువ్వులు పెట్టారు. క్యూటీ, బాగుంది. ఇలా పిల్లలకి ఇస్తే పాలకూర ఏంటి కాకరకాయ దోశ ఇచ్చినా తినేస్తారు కదా. అంటే ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. మనం పెట్టే అవన్నీ కూడా ఇప్పుడు నేను రాడిష్ పెట్టాను. రాడిష్ కాకుండా మనం కీర అలాంటిది పెట్టేస్తే అంటే సలాడ్ లో ఏదైతే మనం తీసుకుంటామో డైరెక్ట్ గా పచ్చిగా తినే కూరగాయలు అలాంటి వాటితో మనం గార్నిష్ చేసి ఇచ్చేస్తే హ్యాపీగా కూడా తినేసేయచ్చండి. గుడ్ ఐడియా. బాగుంది కదండి. చక్కగా పాలకూర దోశ వేశారు, అలాగే మంచి డెకరేషన్ కూడా చేసి ఇచ్చారు మనకి. చాలా అందంగా ఉంది. పాలకూర దోశ తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పాలకూర దోశ తయారీ విధానం: ముందుగా మినపప్పు బియ్యం నానబెట్టుకుని రుబ్బుకుని పిండి సిద్ధం చేసుకోవాలి. తరిగిన పాలకూర, అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న దోశ పిండిలో పాలకూర మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా వేసుకుని నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, వేడివేడి పాలకూర దోశ రెడీ. పాలకూర పాపాయి దోశ. టేస్టింగ్ టైం. అల్లం పచ్చిమిర్చి వేసాం కదండి, టేస్ట్ సరిపోయింది. మనం వేడివేడిగా రోల్ చేసి ఇచ్చిన హ్యాపీగా అలాగే తినేసేయచ్చు. అంటే చట్నీ లేకుండానే అవును, టేస్ట్ బాగా తెలుస్తుంది. అసలు తెలియట్లేదండి పాలకూర ఉన్నట్టే. అంటే పచ్చిగా వేశారు కదా, ఎలా ఉంటుందో అనుకున్నాను. వేగిన తర్వాత కానీ నెయ్యితో వేశారు కదా, చాలా బాగుంది. అండ్ మీరు అన్నట్టుగా ఇంకా వేరే దీనికి ఏం అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అన్ని వేశారు కాబట్టి అలాగే తినేసేయచ్చండి. చాలా బాగుందండి. నైస్. థ్యాంక్ యూ. యమ్ యమ్. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బఠానీల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆహారంలో భాగం చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కూడా. కానీ బఠానీలు ఉడికించుకోవడానికి మాత్రం పెద్ద కష్టమే పడాల్సి వస్తుంది. ఎందుకంటే చాలాసేపు ఉడికించినా కూడా ఒక్కోసారి బఠానీలు సరిగ్గా ఉడకవు. కాకపోతే ఎక్కువసేపు నానబెట్టుకున్నట్లయితే త్వరగానే ఉడుకుతాయి. మరి ముఖ్యంగా ఈ చిట్కా ట్రై చేయండి. వంట సోడా యాడ్ చేసుకొని బఠానీలు ఉడికించుకున్నట్లయితే బఠానీలు త్వరగా ఉడకడమే కాకుండా కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. సో మీ స్పెషల్ ఏంటి ఇవాళ రాజు గారు? ఒక స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. కొబ్బరి పుట్నాల పప్పు లడ్డు అండి. కొబ్బరి పుట్నాల పప్పు లడ్డు. ఎస్. సో నిల్వ ఉంటాయి, అవి నిల్వ ఉంటాయి, హ్యాపీగా ఉంటాయండి. కొబ్బరి పుట్నాల పప్పు లడ్డు. మరి కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందాం. కొబ్బరి పుట్నాల పప్పు లడ్డు కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు. పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో ఎప్పుడెప్పుడు చేస్తారా అని వెయిటింగ్. ఓకే, ఫాస్ట్గానే అయిపోతుందండి. సో పుట్నాల పప్పు మనకు ఆల్రెడీ రోస్టెడే కాబట్టి అవును, మళ్ళీ రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం డైరెక్ట్
మిక్సీ పట్టేసుకుందాం. అసలు అన్నీ చాలా ఈజీగా దొరికే వస్తువులు ఇంట్లో, ఎస్ అండి. సింపుల్గా. బౌల్లో వేసేసుకుందామండి. ఈజీగా అయిపోతుంది కూడా పొడి ఇది. సో ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. స్వీట్ అన్న తర్వాత ఆ మాత్రం నెయ్యి పడకపోతే అదే కష్టం. సో కొంచెం కరిగితే మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అంటే మనకు మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది. సో కాజు, బాదాం అండి. సో కొంచెం ఆ కిస్మిస్ కూడా ఇష్టపడితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి వల్ల కూడా కొంచెం బైండింగ్ హెల్ప్ అవుతుంది కదండి. అవునండి. సో అంటే జనరల్గా మామూలుగా సున్నుండలు లాంటి వాటికి మనం కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా కొంచెం యూజ్ చేస్తున్నాను నేను. అంటే చుట్టుకోవడం మనకు కొంచెం కష్టం అయితే కొద్దిగా అవసరం అయితే జస్ట్ తడి చేయాలి. రవ్వ లడ్డూలు కూడా అంతే కదా. అవునండి. కొంచెం యూజ్ చేస్తాం మనం. ఓకే. సో కొంచెం మనకు ఆ కలర్ వస్తే సరిపోతుందండి. సో ఇదంతా కూడా మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. సో ఆ వేడికి కొంచెం వేయించినట్టు కూడా అయిపోతుంది కదా పప్పు. ఆహాహాహా, ఆ నేతిలో పడింది. ఆహా, ఆ నెయ్యి వాసనలో ఈ పొడి ఉందే, ఆహా, స్మెల్ బాగా వస్తుంది. మట్టి వాసన. సో ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చా అండి, లేకపోతే ఏమంటారు? పచ్చి కొబ్బరి వేసుకుంటే ఎక్కువ మనకు నిలువ ఉండదండి. నిల్వ ఉండదు. సో దీంట్లోనే తురిమిన బెల్లం, కొద్దిమంది దీన్ని అంటే పంచదార పొడితో కూడా చేసుకుంటారు. సో వాళ్ళ చాయిస్. డేట్స్ దీంతో కూడా చేసుకోవచ్చు అంటారు. చేసుకోవచ్చండి. దాన్ని కొంచెం మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. కావాలంటే ఖర్జూరం ఇది దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్. సో కొద్దిగా యాలకుల పొడి. సో చాయిస్ మీదండి. పంచదార పొడి వేయచ్చు, లేకపోతే బెల్లం తురుము వేయచ్చు, లేదా ఖర్జూరం కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు తీపికి. ఆ తీపి మీ చాయిస్. ఓకే. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఆ వేడికి మనకి బెల్లం కూడా కొంచెం కరిగిపోతుంది. నెయ్యి కొంచెం వేడివేడిగా వేసాం కదా. అవునవును. సో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చుట్టేసుకుంటే బాగుంటుంది. లడ్డు అనేది మనకు చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది. ఆ బెల్లంలో తడి వల్ల కూడా ఈజీగా చుట్టుకుపోతుందేమో కదండి. వస్తుంది. ఓకే. సో అంటే చుట్టుకునేటప్పుడు ఒకసారి మనం ఇలా చూసుకొని చెక్ చేసుకుంటే, అప్పుడు కావట్లేదు అనుకుంటే కొంచెం పాలు అలా చిలకరించేసుకోవచ్చు. ఓకే. లేదు పాలు మేము వాడమనుకుంటే ఇంకొంచెం నెయ్యి పడుతుంది. కొంచెం నెయ్యి పడుతుంది అంటే అది కాబట్టి ఇది అంతే కదా. ఎస్. అంటే పాలు వేస్తే కొంచెం పాడే అవకాశం ఉంటుందండి. ఏం లేదండి, అది ఫీల్ చేసుకుంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అంటే కొంచెం మోతాదులోనే వాడతాం కాబట్టి పర్వాలేదు. జస్ట్ చుట్టుకోవడానికే కదా. చుట్టుకోవడానికి. ఎస్. సో ఒక 15 days అయినా మనం డబ్బాలో పెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. నిల్వ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో చక్కటి పప్పు ఇది, దాంతో డ్రై ఫ్రూట్స్, నెయ్యి, బెల్లం, ఆహాహాహా, కొబ్బరి, సూపర్. అసలు కొబ్బరి కాంబినేషన్ బాగుంటుందండి. సో కొబ్బరి ప్లేస్లో కావాల్సిన మనం వేయించిన నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పల్లీలు వేయించేసి పొట్టు తీసేసి కొంచెం రఫ్గా కొంచెం మన అలా పొడిలా చేసుకొని కచ్చాపచ్చాగా. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్తో పాటు అవి కూడా కొంచెం పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే. ఓకే. చాలా మన ఇష్టం అండి. సూపర్. కొబ్బరి పుట్నాల పప్పు లడ్డు రెడీ అండి. బాగుందండి. చూడడానికి ఎంత బాగుందో చూసారా. చాలా ఈజీ కదా. మాట్లాడుతూ 5 నిమిషాల్లో చేసేసారు. అంతే ఈజీ ఇది. సో మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కొబ్బరి పుట్నాల పప్పు లడ్డు తయారీ విధానం. ముందుగా పుట్నాల పప్పుని మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేయించాలి. ఒక బౌల్లో పుట్నాల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి, తురిమిన బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని లడ్డూలాగా చుట్టుకోవాలి. అంతే, కొబ్బరి పుట్నాల పప్పు లడ్డు రెడీ.
లడ్డూలు అంటే చిన్న చిన్నవి చేస్తారంటే ఇంత పెద్దగా చేశారు తెలుసా. అంతా నాకే. బాగుంది. యమ్ యమ్. మీరు అన్నట్టుగా మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ పంటకి కొబ్బరి ఫ్లేవర్, యమ్మీ. చాలా చాలా బాగుంది. అంటే మన ఫైన్గా పొడి చేస్తే అలా పెట్టుకుంటే కరిగిపోతుంది అంటారు కదా, ఆ పుట్నాల పప్పు పొడి అలాగే కరుగుతుంది, కొబ్బరి ఒకటి మిగులుతుంది, దాన్ని అమలేస్తే సరిపోతుంది. చాలా బాగుందండి. అంటే ఆ క్రంచీనెస్ ఉంది, ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్ ఉంది. చాలా బాగుంది. నైస్. థ్యాంక్ యూ. సింపుల్గా చేసుకునే ఈజీ స్వీట్ డిష్ ఇది. నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కుక్కర్కి గ్యాస్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్యాస్ కట్ చక్కగా ఉంటేనే కుక్కర్లో మనం ఏ పదార్థాలు ఉడికించుకున్నా కూడా అవి చక్కగా ఉడుకుతాయి. మరి ఇలాంటప్పుడు కుక్కర్ వాడేసుకున్న తర్వాత, ఏవైనా పదార్థాలు ఉడికించుకున్న తర్వాత గ్యాస్ కట్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని చల్లటి నీళ్ళలో 1 గంట పాటు ఉంచి ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకున్నట్లయితే గ్యాస్ కట్ చాలా రోజుల పాటు మన్నుతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ అలసందల సాంబార్. అలసందలు కానీ, శనగలు కానీ, రాజ్మా కానీ, పెసలు కానీ మన డైట్లో ఎలా ఇంక్లూడ్ చేయాలని మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. ఇవి ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా అబండెంట్గా ఇస్తాయి కాబట్టి మన హెల్త్కి, ఓవరాల్గా మన ఫ్యామిలీ హెల్త్కి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఈ రెసిపీ ఒక ఇంట్రెస్టింగ్ సౌత్ ఇండియన్ వేరియేషన్తో వచ్చింది కాబట్టి మనందరం మన డైట్లో త్వరగా ఇంక్లూడ్ చేయగలుగుతామని అనుకుంటున్నాను. అలసందల్లో మనకి ప్రోటీన్ ఆఫ్ కోర్స్ వస్తుంది, కానీ దానిలో పైన సీడ్ కోట్ కూడా మనం తింటాం కాబట్టి సాల్యుబుల్ ఫైబర్ ఏదైతే షుగర్స్ని కానీ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, లేకపోతే వెయిట్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తుందో అవి కూడా ఉన్నాయి. సో ఇది ఒక వెరీ హెల్దీ రెసిపీ, ఇంట్రెస్టింగ్ రెసిపీ. మీరు అందరూ ఇప్పటి వరకు ట్రై చేయకపోతే మటుకు తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ స్ప్రౌట్స్ కార్న్ చాట్. అఫ్ కోర్స్ ఇది ఒక వెరీ హెల్దీ రెసిపీ. మనం దీన్ని బ్రేక్ఫాస్ట్లో ట్రై చేయొచ్చు, ప్రీ లంచ్ సాలడ్ లాగా ట్రై చేయొచ్చు, ఒక ఈవినింగ్ స్నాక్ ఇండిపెండెంట్గా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడున్న కండిషన్స్లో మనము చూసింది ఏంటంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో అందరూ డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేశారు. కానీ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఏం ట్రై చేయాలంటే హెల్దీ రెసిపీస్, మన బాడీని ఇమ్యూనిటీ పెంచేలాగా ఏం రెసిపీస్ ఉంటాయో, హెల్దీ రెసిపీస్ ఏముంటాయో అవి ట్రై చేయాలి. ఒక ఐడియల్ ఈవినింగ్ స్నాక్ స్టాండర్డ్గా మనం పెట్టుకోవాలన్నప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రోజు తినరనుకుంటే అట్లీస్ట్ వారంలో 2 సార్లు మనం ఇంక్లూడ్ చేస్తే కనుక మనకి లాట్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. అలాగే స్ప్రౌట్ చేసినప్పుడు మన సీడ్స్ నుంచి, గింజల నుంచి ఎక్కువ విటమిన్ సి వస్తుంది, ఎక్కువ ఫైబర్ వస్తుంది, ఎక్కువ బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ వస్తాయి. సో మనం దీన్ని రాగా తింటాం కాబట్టి ఎక్కువ కుకింగ్ టైం కూడా ఉండదు కాబట్టి పర్ఫెక్ట్ ఫామ్లో అంటే న్యాచురల్ ఫామ్లో మనము కన్జ్యూమ్ చేయడానికి ఉంటుంది. సో ఇది ఒక గ్రేట్ రెసిపీ. ఎంత ఫ్రీక్వెంట్గా కావాలంటే అంత ఫ్రీక్వెంట్గా మనం ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పాలకూర దోశ. ఈ రెసిపీని ఒక మదర్స్ ఇన్వెన్షన్ అనుకోవచ్చు. ఎస్పెషల్లీ కిడ్స్ కనుక ఆకుకూరలు తినట్లేదు అంటే ఇన్ సమ్ ఫామ్ వాళ్ళకి తినిపించేటట్టు ఇదొక ఇంట్రెస్టింగ్ వేరియేషన్. మనం మొత్తం ప్యూరీ లాగా కాకుండా కట్ చేసి కూడా వేయచ్చు, లేకపోతే మనం దీనిలో ఫిల్లింగ్ లాగా పైన ఉల్లిపాయలు వేస్తాం కదా, అలా కూడా పాలకూర అండ్ లిటిల్ బిట్ ఆఫ్ చీజ్ వేసి పాలక్, కార్న్, స్పినాచ్ వేసి దోశ కూడా చేయొచ్చు. సో సెవరల్ వేరియేషన్స్ చేయొచ్చు. అవి హెల్దీగా ఉన్నాయా లేవా అని ఐడెంటిఫై చేస్తే మనం ఎంత ఫ్రీక్వెంట్గా కావాలంటే అంత ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మినప్పప్పు, బియ్యము ఉన్న కాంబినేషన్లో మనకి దోశలో ఒక ఐడియల్ ప్రోటీన్, కంప్లీట్ ప్రోటీన్ వస్తుంది కాబట్టి మనం ట్రెడిషనల్గా బ్లెస్డ్ విత్ గుడ్ ఎగ్జాంపుల్. సో ఇది మనం ఓన్లీ ఆయిల్ కంట్రోల్ చేసుకొని
ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కొబ్బరి పుట్నాల పప్పు లడ్డు. మనం క్విక్గా పిల్లలకి ఇంట్లో ఒక స్నాక్ తయారు చేయాలన్నా కూడా అది హెల్దీగా ఉండాలి, అందులో ఒక్క ఇంగ్రీడియంట్ కూడా అన్హెల్దీగా ఉండకూడదు అన్నప్పుడు ఇది ఒక క్విక్ ఈజీ రెసిపీ. పప్పులు ఉన్నాయి, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, జాగరీ యాడ్ చేస్తే దానిలో గుడ్ టైప్ ఆఫ్ షుగర్స్ వస్తాయి. ఎండు కొబ్బరిలో పచ్చి కొబ్బరి కంటే క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మనం పచ్చి కొబ్బరి 100 గ్రాములు తీసుకుంటే అందులో 400 క్యాలరీలు ఉంటే ఎండు కొబ్బరిలో మనకి 700 క్యాలరీస్ ఉంటాయి. సో ఇది వెరీ యంగ్ చిల్డ్రన్కి కానీ పిల్లలు బాగా ఆడుకొని వచ్చి టైర్ అయిపోతున్నారు అన్నప్పుడు ఇది ఒక గుడ్ ఇంట్లో చేయగలిగేది ఒక సింపుల్ స్వీట్ కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా వారంలో ఒకసారి కానీ లేకపోతే నెలలో ఒకసారి మనం చేసి పెట్టుకుంటే అన్నెసెసరీ డీప్ ఫ్రైడ్ స్వీట్స్ తినకుండా ఇవి తింటే మనకి కావాల్సిన న్యూట్రిషన్తో పాటు ఎనర్జీ కూడా వస్తుంది. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఒక్కోసారి పళ్ళ నుంచి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. వెంటనే ఉపశమనంగా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. కొద్దిగా ఉల్లిపాయ తీసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ పేస్ట్ని రక్తం కారుతున్నటువంటి పన్ను కానీ చిగురు కానీ దాని మీద ఉంచి కొద్దిసేపు అలాగే ఉంచినట్లయితే రక్తం కారడం అనే సమస్య తగ్గుతుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్ లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు మంచి వెరైటీ వంటలు చూపించారు ఇవాళ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలన్నీ కూడా మరి మీకోసమే. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.